హలో అండి అందరికి. నా పేరు విజయలక్ష్మి. విజయ ట్విన్స్ ఛానల్‌కి స్వాగతం. ఈరోజు వచ్చేసి టైంని ఎలా పొదుపుగా వాడుకోవాలి, ఎక్కడ పొదుపుగా వాడుకోవాలి, ఎక్కడ ఖర్చు పెట్టాలి సమయాన్ని అనే దాని గురించి మాట్లాడాలి అనుకుంటున్నాను. నీకేం అర్హత ఉంది అని ఎవరైనా అనుకుంటే గనక మీరే చెప్తుంటారు కదా కామెంట్స్‌లో, నువ్వు చాలా మల్టీ టాలెంటెడ్ అని, లేకపోతే ఇన్ని విషయాలు నేర్చుకున్నావని అందరూ అంటుంటారు కదా! సో, నేను సమయాన్ని జాగ్రత్తగా ఎక్కడ ఖర్చు పెట్టాలి, ఎక్కడ పొదుపుగా ఉండాలి అనని టైమ్ మేనేజ్‌మెంట్ బాగా చేసుకుంటానని నేను అనుకుంటున్నాను. అలా టైమ్ మేనేజ్‌మెంట్ చేసుకున్నాను కాబట్టే నేను ఇన్ని పనులు నేర్చుకోగలిగాను అని నా ఒపీనియన్ అండి. వచ్చేసి అనవసరమైన టాపిక్ కాదండి. మన జీవితంలో చాలా ముఖ్యమైన టాపిక్కు. అలాగే మన ఎదుగుదలకు కూడా చాలా ఉపయోగపడుతుంది టైమ్ మేనేజ్‌మెంట్ అనేది. ఇదొచ్చేసి నా ఈవినింగ్ రొటీన్ అండి. నేను ఈవినింగ్ ఏమేం పనులు చేసుకుంటానో చూపిస్తూ మీకు చెప్తుంటాను. అలాగే ఇందాక చూసారు కదా మా పిల్లలు పనులు చేయడం, అది నేనేదో చేపిస్తున్నానని అనుకోమాకండి. మా పిల్లలకి ఫోను అలవాటు లేదని చాలా సార్లు వీడియోస్‌లో చెప్పాను గదా! ఇంక ఫోను లేకపోవడం వల్ల వాళ్ళకి ఎక్కువ టైం ఉంటది గదా! ఇంకా ఇట్లాగా అన్ని పనుల్లో దూరి హెల్ప్ చేస్తా ఉంటారు. నేను చేస్తానని జెప్పి. అది అన్నమాట. కొచ్చేసి టైంని పొదుపుగా వాడుకోవడం ఏంటి విచిత్రంగా ఉంది అని అనుకుంటారేమో. వీడియోలు ఎక్కువగా ఆడవాళ్ళే చూస్తుంటారు కాబట్టి, నేను ఆడవాళ్ళకి రిలేట్ అయ్యే విషయాలే చెప్తుంటాను. ఏంటంటే కొంతమంది ఆడవాళ్ళు ఉంటారు, ఎక్కువ తుడిచిందే తుడిచి, ఉతికిందే ఉతకడం, లేకపోతే ఊడ్చిందే ఊడవడం అట్లాగా చాలా టైం వేస్ట్ చేసుకుంటా ఉంటారు. ఇంకేమన్నా నేర్చుకున్నారా అని అడిగితే ఏమంటారంటే, మాకు ఇంట్లో పనులతోనే సరిపోతుంది అని అంటుంటారు. అలాగని అస్సలు తుడుచుకోకూడదు, నీట్‌గా ఉండకూడదు అని కాదు. ఏంటంటే స్మార్ట్‌గా చేయడం నేర్చుకోవాలి. చిన్న పిల్లలున్నారనుకోండి, ఖచ్చితంగా కొంచెం నీట్‌గానే ఉండాలి. కొంచెం నీట్‌నెస్ సరిపోతుంది. మరీ ఎక్కువగా పిల్లలున్నారు గదా! ఇన్ఫెక్షన్స్ వస్తాయేమో, లేకపోతే అదే అయిద్దేమో, ఇదే అయిద్దేమో అని జెప్పి ఎక్కువగా ఇంకా క్లీన్ జేసే పనిలోనే ఉండడం అది అసలు మంచిది గాదు. అందులో ఈ మధ్య డాక్టర్స్ గూడా చెప్తున్నారు ఏంటంటే, ఎక్కువ ఓసీడీ, ఎక్కువ నీట్‌నెస్ ఉన్నా గూడా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయని చెప్తున్నారు. ఇంకా దాంతో పాటు అట్లా ఎక్కువగా ఓసీడీ అలా ఉండడం వల్ల మైనస్ పాయింట్స్ ఏంటంటే, మన హెల్త్ పాడవుతది. ప్లస్ మరీ ఓవర్‌గా క్లీన్ జేయడం వల్ల మనకి టైం ఏముండదు. కొత్త కొత్త విషయాలు నేర్చుకోవడానికి అలాగా. ఈ వెంటనే ఇదంతా జూసి కొంతమంది నెగెటివ్‌గా కామెంట్స్ చేస్తారేమో, అంటే "నువ్వసలు క్లీన్ జేయవా? మీ ఇల్లు అలా ఉంచుతావా? ఇలా ఉంచుతావా?" అని. నేను క్లీన్ జేసుకుంటానండి. ఎక్కడ అవసరమో, ఎప్పుడు అవసరమో, ఎంతవరకు అవసరమో అంతవరకే క్లీన్ జేస్తాను. దానికి ఎగ్జాంపుల్ ఏంటంటే చిన్న ఎగ్జాంపుల్, మా పిల్లలొచ్చేసి ప్రీమెచ్యూర్ బేబీస్. కేజీన్నరే పుట్టారు. ఇద్దరు కేజీన్నర. డాక్టర్స్ ఏం చెప్పారంటే హాస్పిటల్‌లో ఉన్నప్పుడు, కొంచెం నీట్‌గా ఉండాలమ్మా, లేకపోతే పిల్లలకి ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువుంటాయి. కాబట్టి రూమ్ గాని, లేకపోతే ఇంట్లో గాని నీట్‌గా ఉండేలా చూసుకోండి అనని చెప్పారు. నేను చిన్న పిల్లల్ని నేనొక్కదాన్నే, నాకు హెల్ప్ చేసే వాళ్ళెవ్వరూ లేరు. ఇంకా కనీసం అప్పుడు మాకు బట్టలు ఉతకడానికి గూడా మామూలుగా ఊర్లలో చాకలి వాళ్ళుంటారు గదా! వాళ్ళు గూడా ఎవ్వరు లేరు నాకైతే. నేనొక్కదాన్నే చూసుకున్నాను నీట్‌గా, ఏ ఇన్ఫెక్షన్స్ రాకుండా మంచిగా. నాతో పాటు డెలివరీ అయిన వాళ్ళైతే కొంతమంది ఇంకా అత్తమామలు, లేకపోతే తల్లిదండ్రులు హెల్ప్ చేసే వాళ్ళున్నా గూడా ఇన్ఫెక్షన్స్ వచ్చి గాని, లేకపోతే వెయిట్ తగ్గిపోవడము, ఇలాగంతా వచ్చి మళ్ళీ రిటర్న్ హాస్పిటల్‌లో జాయిన్ అవ్వడం హాస్పిటల్‌లో ఉన్నప్పుడే జరిగింది. కానీ నేనెప్పుడు ఏ ఫాల్ట్ లేకుండా చాలా బాగా చూసుకున్నాను. ఇదే ఎగ్జాంపుల్ నా నీట్‌నెస్‌కి. ఇప్పుడు పిల్లలు ప్రీమెచ్యూర్ బేబీస్ కాబట్టి నీట్‌నెస్ ఉండాలి కాబట్టి అప్పుడు చేసుకున్నాను. ఇప్పుడు ఎంతవరకు నీట్‌నెస్ అవసరమో ఇప్పుడు మినిమమ్ కొంచెం నీట్‌నెస్ సరిపోతుంది కాబట్టి ఇప్పుడు కొంచెం తగ్గిచ్చాను. ఎందుకంటే కొంచెం పనులు రుద్దిందే రుద్దడం ఇలా చేయడం వల్ల టైం ఎక్కువ వేస్ట్ అయిపోద్ది. మనం ఇంకా కొత్త విషయాలు నేర్చుకోవడానికి ఏమి టైం ఉండదు. సో, అదన్నమాట. ఇంకా వచ్చేసి కొంతమంది ఎక్కువగా ఫోన్‌లు చూస్తూ ఉంటారు గదా! ఫోన్‌లు చూడడం తప్పేం గాదు. ఇంకా చెప్పాలంటే ఫోన్‌ల వల్ల చాలా నాలెడ్జ్ వచ్చిద్ది. కానీ మనం చూసే వాటిల్లో ఉంటది. చాలామంది ఏం చూస్తుంటారంటే జబర్దస్తులు, టీవీలో ఎంటర్‌టైన్‌మెంట్ ప్రోగ్రామ్స్ ఉంటాయి గదా! అవి చాలా టైం వేస్ట్ అసలకి చూడడము. ఒకవేళ చూసినా గూడా పనులు చేసుకుంటానే చూస్తేనే బెటరు నా ఒపీనియన్‌లో. ఒకటేంటంటే నేను చాలా మందిలో గమనిచ్చింది, అంట్లు కడగడము. అంట్లు కడగడం ఏంటంటే కొంతమందొచ్చేసి పొద్దున్నే కడుగుతారు. మళ్ళీ టిఫిన్స్ అయిపోయిన తర్వాత కడుగుతారు. మళ్ళీ సాయంత్రం ఒకసారి కడుగుతారు. మళ్ళీ నైట్ పడుకోబోయే ముందు.
రోజు మొత్తానికి 3, 4 సార్లు కడుగుతా ఉంటారు. లేకపోతే కొంచెం 2 ప్లేట్లున్నా కడగడము, ఒక గిన్నున్నా కడిగేయడము. అదేమన్నా అంటే ఎప్పుడే కడిగేసుకుంటూ ఉంటాను అని అంటుంటారు. నిజమే ఇల్లు నీట్‌గా ఉంటది. కానీ టైం చాలా వేస్ట్ అయిపోద్ది. మీరు ఈసారి గమనించి చూడండి. రోజుకి ఒక్కసారి, 2 సార్లు సరిపోయిద్ది. ప్రతిసారి ఒక గిన్నొచ్చినప్పుడల్లా కడగడం, ఒక ప్లేటొచ్చినప్పుడల్లా కడగడం అలాగా చాలా టైం వేస్ట్ అయిపోయిద్ది. ఇది మీకే ఎలా అనిపిచ్చింది? మీరెన్ని సార్లు కడుగుతారో కామెంట్ చేయండి. నేనైతే అలాగా చీటికి మాటికి కడగను. ఒకేసారి ఈవినింగ్ టైం గానీ, నైట్ టైమ్ పడుకోబోయేటప్పుడు గానీ ఎక్కువగా కడుక్కుంటూ ఉంటాను. ఇన్ని సార్లు కడుగుతా ఉన్నామంటే మన సగం జీవితం అంట్లు కడుగుతంతోనే సరిపోయిద్ది. ఒకటొచ్చేసి మామూలుగా వంట చేసేటప్పుడు ఏం చేస్తారంటే, ఫస్ట్ పాలు ఒకసారి కాబెడుతుంటారు. పాల కోసం ఒక్కదాని కోసం అక్కడ నిలబడి ఉంటారు. ఇంకా అలాగే మళ్ళీ ఈవినింగ్ కసులు ఇల్లు జిమ్ముకోవడం, లేకపోతే బట్టలు మడతేయడము, ఇలాంటివి అవి ఒకసారి చేస్తారు. వంట ఇంకొకసారి చేస్తారు. అలా గాకుండా స్టవ్ మీద అన్నం ఒకవైపు, కూర ఒకవైపు పెట్టేసుకొని, ఇంకా అవి ఉండేటప్పుడే కసువులు జిమ్ముకోవడం గానీ, లేకపోతే బట్టలు మడతేసుకోవడం, లేకపోతే అంట్లు కడుక్కోవడము, ఇలాంటివి చేసుకున్నామంటే చాలా టైం సేవ్ అయిద్ది. నేనైతే అలాగే చేస్తాను. స్టవ్ మీద అన్నం, కూర పొయ్యి మీద పెట్టేసి, ఇంకా అంట్లు కడుక్కోవడం, బట్టలు మడతేసుకోవడం, లేకపోతే పిల్లలకి హోమ్ వర్క్ రాపిచ్చడం, ఇట్లాగా ఒకేసారి ఒకే టైంలో ఎక్కువ పనులు చేసుకునేలాగా ప్లాన్ చేసుకుంటే, మనకేమన్నా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నా గూడా మెడిటేషను, లేకపోతే యోగా అని ఇప్పుడు చేస్తున్నారు కదా అందరూ. అలాంటివేమన్నా చేసుకోవడానికి కూడా మనకు కొంచెం టైం ఉంటది. చాలా మందిని గమనిస్తుంటాను. ఏంటంటే ఈవినింగ్ 4 నుంచి మొదలుపెట్టి నైట్ పడుకోబోయే వరకు చేస్తానే ఉంటారు. ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత ఒకటి గాకుండా ఒకేసారి నేనైతే ఎలా చేసుకుంటానంటే వంట ఫస్ట్ స్టవ్ మీద పెట్టేస్తాను. పెట్టేసి ఇంకా అంట్లు, బట్టలు లేకపోతే పిల్లలకి హోమ్ వర్క్ రాపిచ్చుకోవడం అన్నీ ఒకే టైంలో అయ్యేలాగా చూసుకుంటాను. నాకు 2 గంటల్లోనే అయిపోద్ది అన్నీ కలిపి. ఇలా మంచిగా ప్లాన్ జేసుకోవడం వల్లేంటంటే, మనకంటూ టైముంటది. అప్పుడు టైం లేనప్పుడు ఏమవుద్దంటే, ఇంట్లో వాళ్ళ మీద కోప్పడ్డము, పిల్లల మీద కోప్పడ్డము, మనకంటూ టైం లేనప్పుడు ఇట్లాగా కోపాలెక్కువొస్తుంటాయి. చిరాకుగా అనిపిస్తది. హార్మోన్ ఇన్‌బాలెన్స్, స్ట్రెస్సు ఇవన్నీ లేకుండా ఉంటది. టైమ్ మేనేజ్‌మెంట్ చక్కగా చేసుకోవడం వల్ల. అలాగే మనం కొత్త కొత్తవి పనులు గాని, ఇట్లాంటివి చాలా నేర్చుకోవచ్చు. అయితే ఇలాగే పనులు ప్లాన్ చేసుకొని చక్కగా చేసుకుంటానండి. అందుకే ఇన్ని కొత్త కొత్త విషయాలన్నీ ఫోన్‌లో జూసి నేర్చుకోగలిగాను. అలాగే నా వీడియో ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి. మీకు యూజ్ అవుతుందా? లేదా? ఖచ్చితంగా ట్రై చేసి చెప్పండి. అలాగే నిన్నటి వీడియోకి మంచి రెస్పాన్స్ ఇచ్చారు. అలాగే మంచి మంచి కామెంట్స్ చేశారు. అందరికీ చాలా చాలా థాంక్స్ అండి. లైక్ చేసిన వాళ్ళకి, కామెంట్స్ చేసిన వాళ్ళకి చాలా థాంక్సు. అలాగే ఈ వీడియోకి గూడా మంచిగా లైక్స్, కామెంట్స్ వస్తే ముందు ముందు చాలా మంచి మంచి టాపిక్స్ ఉన్నాయి చెప్పాలనుకుంటున్నాను. అవన్నీ మీకు ప్రతి వీడియోలో ఏదో ఒకటి యూజ్‌ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలనే నా కోరిక. మంచిగా ఎంకరేజ్‌మెంట్ చేస్తే మంచి మంచి వీడియోస్ చేయడానికి నాకు గూడా ఇంట్రెస్ట్‌గా ఉంటది. ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేసి చెప్పండి. అలాగే లైక్ చేయండి. ఎవరికైనా యూజ్ అవుద్దేమో షేర్ చేయండి.